ఇక్కడ ఏదో జరుగుతుంది. వెంటనే వెళ్ళిపోవాలి. ఇది చాలా పెద్ద క్రిమినల్. దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉంది. దీని నెట్వర్క్ ని బయటికి లాగా. సాధన అవుట్ హౌస్ లో లేదు. అవుట్ హౌస్ లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నేనేదో వాణ్ణి బెదిరించి నిజం చెప్పించాలనుకున్నాను, కానీ అంతలోనే ఎవరో వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. ఎవడు ఎటువైపు నుంచి వస్తున్నాడు, ఏ క్షణం ఏం చేయబోతున్నాడో అర్థం కావడం లేదు. చివరికి నా నీడని కూడా నేను నమ్మే పరిస్థితిలో లేను. ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, నన్ను నా భర్తని ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు. బృందావన్ రిసార్ట్స్ మేనేజర్ దారుణ హత్య. బృందావన్ రిసార్ట్స్ లో యుగంధర్ని హత్య చేయాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయికి వాడికి సంబంధం ఏంటి? ఈ అమ్మాయిని మన ఏరియాలో ఎక్కడ చూసినట్లేదే. చెయ్యని నేరాలన్నీ నా మీద పడుతున్నా. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్ర. ఇప్పుడు నా భర్తనే కాదు, నన్ను నేను కాపాడుకునే పరిస్థితి కూడా చెయ్యి తట్టిపోతుంది. అభిగారు ఇంకొకసారి ఆలోచించండి. దయచేసి నాకు అడ్డు చెప్పండి. మావయ్య గారికి విషయం చెప్తే అంతా మంచి జరుగుతుంది. సారీ అండి త్రిపుర గారు, వాళ్ళతో నేను ఈ విషయం చెప్పుకోలేను. ఎంతసేపు మీ బాధ మీదేనా? శ్వేత గారి గురించి ఇంత బాధపడుతూ పరువు ప్రదేశాన్ని ఎందుకు అడ్డుకోడలు వేసుకుంటారు?
ఆ రోజు మీరు స్కైప్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మీ వాళ్ళందరూ శ్వేత గారి గురించి ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నారో నేను కళ్ళారో చూశాను. ఆ రోజంటే అలా మేనేజ్ చేస్తారు, రేపు ఎలా మేనేజ్ చేస్తారు? అభి బయలుదేరి వెళ్ళిపోతున్నాడప్పా. ఏంటి? అవును బాబు, వాడు వెళ్ళిపోతా ఉంటే బేబమ్మ అడ్డుపడతాంది. అబ్బా, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. వాడిని గేట్ దాటగానే చేస్తాను. మీరు ఎన్ని చెప్పినా నా వ్యక్తిగత విషయం వాళ్ళతో చెప్పుకోవాలనిపించట్లేదండి. అభి గారు, సీతమ్మ తల్లిని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడు ఒంటరిగా వెళ్ళలేదు, సుగ్రీవుడి సాయంతో వానర సైన్యంతో బయలుదేరాడు. కత్తులు తింటరా. అట్టగే బాబు. మీ బాధని, మీ పరిస్థితిని మావయ్య వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్లకున్న నెట్వర్క్ తో మీ శ్వేతని వెతికి పట్టుకుంటారు. మీరొక్కరే తెలియని ఏరియాలో ఎలా వెతుకుతారు చెప్పండి? మావయ్య వాళ్లకు నిజం చెప్తే మీ ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోతుందని భయపడుతున్నారు, అంతే కదా? అయితే ఒక పని చేయండి, ఈ విషయం ఎట్టి పరిస్థితులను మీ ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వద్దని మావయ్య గారిని రిక్వెస్ట్ చేసుకోండి. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి. మీ భార్యని తొందరగా దక్కించుకోండి. ఏమంటారు? సరే, పదండి. బాబు ఇచ్చారా? నువ్వు ఫ్రంట్ గేట్ లో ఉండు, నువ్వు బ్యాక్ గేట్ లో ఉండు, నువ్వు మిడిల్ లో ఉండు. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే పోరాడి ఏటాడి పోట్లు పడవని ఏసేయండి. అట్టగే బాబు. ఏంటందరూ అలా ఉన్నారు? ఏం లేదమ్మీ, ఏదో బిజినెస్ డీల్ మాట్లాడుకుంటా ఉండారు. చెప్పమ్మా. మావయ్య, అభి గారు మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. సిద్ధప్ప. అప్పా. అందరూ బయట పోండి. అట్టగే అప్పా. చెప్పప్పా. ఏసేయకుండా మళ్ళీ ఈ మీటింగ్ ఏంట్రా బాబు? అన్న చెప్పినాడు కదా, బయటికి పోండప్పా. కూర్చోపా. పర్వాలేదండి. అరే పర్లేదు, కూర్చోపా. ఏందో ఇప్పుడు చెప్పు. నేను మీకు నిజం చెప్పకుండా దాచాను. నేను బేదర్ వరకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. ఏందప్ప అది? అది 10 రోజుల నుంచి నా భార్య కనిపించడం లేదండి. కనిపించడం లేదా? ఏం మాట్లాడుతాండో అప్పా? అవునండి,
మా ఊళ్ళో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి బాలేదని చెప్పి వెళ్ళింది. బట్ నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు. అసలు అలా ఎందుకు చెప్పిందో, ఎక్కడికి వెళ్ళిందో తెలీదండి. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి ఇంకా తెలీదు. తెలిస్తే మా నాన్నగారు తట్టుకోలేరండి. అందుకే నా భార్యని ఏదో ట్రీట్మెంట్ కోసం అమెరికా పంపించారని అబద్ధం చెప్పాను. నా భార్యను వెతుక్కుంటూ వచ్చి నాకు చిన్న క్లూ దొరికిందండి. ఒక ధాబా దగ్గర తన నగలని ఒక అమ్మాయికి ఇచ్చేసి ఎవరో బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళిపోయిందంట. నా శ్వేతను వాళ్ళు బెంగళూరు రూట్లో తీసుకువెళ్ళారంట. నా భార్య ప్రమాదంలో ఉంటుంది. నా భార్యని ఎలాగైనా కాపాడాలండి. నా భార్య అంటే నాకు ప్రాణం ఉండి, మా కుటుంబం మొత్తానికి నా శ్వేత అంటే ఎంతో అభిమానం. నా భార్య వెళ్ళి ఇన్ని రోజులైంది. తను ఎక్కడుందో తెలియక నేను నరకం అనుభవిస్తున్నాను. మా నాన్నగారు పదే పదే ఫోన్ చేసి నా కోడలు ఎలా ఉంది, ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే నేను అబద్ధాలు చెప్పలేక, మేనేజ్ చేయలేక ఎంత సతమతమవుతున్నానో మీకు మాటల్లో చెప్పలేను. వీలైనంత త్వరగా నా భార్యను తీసుకురావాలండి. ఈ విషయం మీతో చెప్పుకోలేక బాధపడి వెళ్ళిపోతుంటే నేనే ఆపి తీసుకొచ్చాను మావయ్య. మావయ్యకు బావుకు పెద్ద సర్కిల్ ఉందని, ఎలాగైనా మీ భార్యను మీకు అప్పగిస్తారని నచ్చజెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేసావమ్మా. ఏం బావా, అభి గారి కోసం మనం ఇంత చిన్న సహాయం చేయలేమా? ఎందుకు చేయలేమమ్మా, తప్పకుండా చేద్దాం. నువ్వు మాట్లాడవేంటి బావా? అప్ప మాట ఇచ్చాడు కదా, ఇంకెందుకని. అభి గారు, బావకి ఫోటో ఇవ్వండి. 1 సెకండ్. ఇదిగోండి. రిషి గారు, నా భార్యను ఎలాగైనా వెంటనే ప్రమాదం నుంచి కాపాడాలండి. నేను నా భార్యను వెంటనే చూడాలి. తను ప్రెగ్నెంట్ అండి. టైంకి అన్నం తింటుందో లేదో, టైంకి టాబ్లెట్స్ వేసుకునే అవకాశం ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ టైం టు టైం తీసుకోకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అండి. పుట్టబోయే వారసుడి కోసం నా కుటుంబం అంతా అక్కడ ఎదురు చూస్తోంది. వారసుడికి ఏమైనా జరగడానికి జరిగితే మా నాన్నగారు తట్టుకోలేరండి.
ఎలా అయినా నా శ్వేత నేను తొందరగా చేరుకోవాలి. దయచేసి హెల్ప్ చేయండి. ఇంకా ఈ విషయం గురించి నువ్వు మర్చిపోపా. నీ భార్య ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండప్పా. అన్న మాటిచ్చినాడు కదా, నువ్వేం దిగులు పడకు. నీ భార్యను తీసుకొచ్చి నీ చేతిలో పెడతానే. అభి గారు, నేను చెప్పినట్టు జరిగింది చూసారా? మావయ్య వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సార్, నాది చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పప్పా. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా మా నాన్నగారికి మాత్రం తెలియకూడదండి. మేమెందుకు చెప్తామప్పా? మేము అస్సలు చెప్పాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్స్ అండి. పదండి అభి గారు. తొందరపడద్దని చెప్పినా లేదా? పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు తాడు కూడా పాము ఎక్కరుస్తుందప్పా. ఏంటప్పా ఇది? వాడు నా దగ్గరికి వచ్చి నా శ్వేత ఫోటో ఇచ్చి నన్నే వెతకమంటాడా? వాడు వెతకమని చెప్పడం, నువ్వు డూడు బసలా తలగా ఇవ్వడం. ఏం జరుగుతుందప్పా ఇక్కడ? ఆవేశపడగలడు. ముచ్చటగా మూడోసారి నీకు మంచి అవకాశం ఎదురుతుంది. పాపా పాపా తప్పండి 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 తప్పండి
చాలా రుణపడి ఉంటానండి. జాగ్రత్త అండి. కడుపున పుట్టిన వాళ్ళైనా, కన్న వాళ్ళైనా, కట్టుకున్న వాళ్ళైనా, ఎవరైనా మన రక్త సంబంధం దూరం అయితే ఆ బాధని భరించడం మన వల్ల కాదండి. పాప షాప్లోనే ఉందనుకున్నాను. ఎప్పుడొచ్చేసిందో చూసుకోలేకపోయాను. ఈరోజు సమయానికి మీరు రాకపోయి ఉంటే జీవితాంతం శోకం మిగిలుండేది. గండం తప్పిపోయిందని సంతోషపడండి. ఇంటికి వెళ్ళి పాపకి దిష్టి తీయండి. అలాగేనండి. అక్కకి థ్యాంక్స్ చెప్పు. మీరు ఎటు వెళ్తున్నారండి? మా ఇల్లు పక్కనే. ఒకసారి మా ఇంటికి రండి. పర్లేదండి. నా మాట కాదనకండి ప్లీజ్. రండి.